హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బంగాళదుంప కూర వండుతున్నా. ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత పొటాటోస్ తీసుకున్నాను, బంగాళదుంపలు ఒక 4 పొటాటోస్ అంటే చిన్న చిన్నవిలేండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. నేను కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం ఇది వాటర్ ఏమి వేయలేదు, నేను కొంచెం సేపు మగ్గిస్తాను. మగ్గించాక కొంచెం వాటర్ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. నచ్చితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కొంచెంసేపు మగ్గించుకున్నా ఎలా వచ్చింది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెంసేపు మగ్గించుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ వద్దు. కొంచెం ఏదో బంగాళదుంపలు ఉడకడానికి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇచ్చుకుంటున్నాను, మూత పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మి బంగాళదుంప ఆనియన్ కర్రీ. నచ్చితే